నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో తయారీ రంగము ఆహార ద్రవ్యోల్బణం పైన నిర్మలా సీతారామన్ గారు మొన్న శనివారం రోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఏంటిదో చూద్దాము, ఏం జరిగిందో చూద్దాము. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ఉంటుంది. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ముందు ఇప్పుడు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రముఖ ఆర్థికవేత్తలతోటి సమావేశం అవటం, అయితే గతం కంటే కూడా ఈసారి మెరుగ్గా అభివృద్ధి సాధించడానికి ఏదైతే అవసరమైనటువంటి బడ్జెట్ని రూపకల్పనపై ఆవిడ చర్చించడం జరిగింది. దీని మీద సమగ్ర తయారీ విధానం అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రైవేటు పెట్టుబడులు ఎవరైతే ప్రోత్సాహకాలు, మళ్ళీ అగ్రికల్చర్కి సంబంధించి అంటే జీడిపి డౌన్లో ఉంది ఇప్పుడు మంది బాగా, అందుకని జీడిపిని పెంచే వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు అనుకోండి, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో దాని మీద నిర్వహణపై ఆర్థికవేత్తలతోటి చర్చించడం జరిగింది శనివారం నాడు. అయితే దీంతో ఏదైతే ఈ భాగంగా ఎక్కువ శాతం అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులు అన్వేషించాలని, అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు నిల్వల్ని పెంచాలని ప్రముఖులు సూచించారు. ఒకటేంటిది గ్రీన్ ఎనర్జీ వనరులు పెంచాలి, అన్వేషించాలి. రెండోది ఉత్పత్తుల యొక్క నిల్వలు, వ్యవసాయకు సంబంధించిన నిల్వలు పెంచాలి. అప్పుడు ధరలు ఆటోమేటిక్ తక్కువ వస్తుంది కాబట్టి తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగటం. ఈ ధరలు ఏవైతే పెరుగుతున్నాయో ఆ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి, నిల్వలు పెంచాలి. ఎందుకంటే సీజన్ ఉంటుంది, సీజన్లో బాగా తక్కువకుంటాయి, అన్ సీజన్లోనే ఉండవు. ఆ నిల్వల్ని పెంచాలి అంటే కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువ కట్టాలి. ఈ కోల్డ్ స్టోరేజ్లు కనుక కడితే నిల్వలు ఉంటాయి, అన్ సీజన్లో కూడా మనకి తక్కువలోకి దొరుకుతాయి అనేది అనమాట. అయితే ఈ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైనటువంటి ఈ విధానాలు చర్చించడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఈ ఉత్పాదక రంగంలో ఏదైతే ఉన్నాయో దిగుమతి సుంకాలు అంటే ఇంపోర్ట్ డ్యూటీలు, ట్యాక్స్లు, ఈ సాంకేతికత అంటే టెక్నాలజీ ఏదైతే ఉందో బదిలీ, ఇతర అంశాలపై కూడా పురోగతి, ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంది? ట్యాక్స్లు అనుకోండి, డ్యూటీస్ అనుకోండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి, వాటన్నిటి మీద కూడా పురోగతి చేయాలి అనేది. దాంతో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మూలధన పెట్టుబడులపై స్థిర ఆదాయం సమకూర్చుకోవాలనేది వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి సైడ్ వేస్లో ఉండటం జరిగింది. అయితే దేశీయ తయారీ రంగ స్థూల జాతీయ జీడిపి ఏదైతే ఉందో ఈ జీడిపి దాదాపు 15 నుంచి 17% వద్ద కొన్నేళ్లు ఉండి ఇప్పుడేమైంది? దాన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు అనుకోండి, ప్రస్తుత ప్రభుత్వాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయి, అయితే ప్రయత్నాలు ఫలించడం లేదనేది ఒక అభిప్రాయం అన్నమాట. ఈ అనేక రంగాల్లో ఏవైతే ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైనటువంటి వృద్ధిని సాధించడానికి, ఈ కంపెనీలను ప్రోత్సహించడానికి కొంతమంది ఆర్థికవేత్తలు వాళ్ళని సిఫారసు చేయడం జరిగింది. అయితే 2025-26 ఇప్పుడు మనం బడ్జెట్ ఏదైతే ఉందో ఇప్పుడు 2024 డిసెంబర్లో ఉన్నాం. రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ ఏదైతే ఉందో 2025 అంటే మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ టు ఏదైతే ఉందో 2025-26 బడ్జెట్కి సంబంధించి ఈ ప్రభుత్వ మూలధన వ్యయం ఇంకా పెరుగుతుందనేది కూడా అంచనా వేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో ఈ ద్రవ్యోల్బణానికి కట్టడికి చర్యలు తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి ఏం చేయాలి? ఈ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అంటే గ్రోత్కి, ప్రోగ్రెస్కి ప్రధాన అడ్డంకి ఈ ధరలు పెరగటం. ఈ ధరలు పెరిగితే ఏమవుతుంది? ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరిగితే ఆటోమేటిక్గా లాభాలు తగ్గుతాయి. లాభాలు తగ్గితే షేర్ ప్రైస్ తగ్గిపోద్ది. సింపుల్. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం మామూలుగా ఉంటుందో ఖర్చులు తగ్గిపోయినప్పుడు కంపెనీకి లాభాలు వస్తాయి, షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఒకటే బండ గుర్తు. మనం ఏవైతే షేర్ కొనాలి అనుకుంటే ఆ కంపెనీ లాభాల్లో ఉండాలి. ఖర్చులు పెరిగితే అంటే లాభాలు తగ్గిపోతాయి, ఖర్చులు తక్కువ ఉంటే లాభాలు. ఖర్చులు అంటే ఏంటిది? ఇన్ఫ్లేషనే. ఇన్ఫ్లేషన్ దేనితోటి పోలుస్తారు అంటే మనం కొనుక్కునే వస్తువులు ఏదైతే ఉన్నాయో, తినేవనుకోండి, తాగేవనుకోండి, అన్ని అనుకోండి, అవి ప్రతిదానికి వర్తిస్తాయి. అయితే దీంతో పాటు ఏంటిది అంటే ఈ ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించడం జరిగింది. దాంతోపాటు మెయిన్ ఏంటిదంటే కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి. ఈ కోల్డ్ స్టోరేజ్లు ఉండటం వల్ల ఏమవుతుంది? మన యొక్క ఏదైతే మనం ఏవైతే సీజన్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో
అవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో ఉంటే అన్ సీజన్లో కూడా మనకి రేట్లు పెరగకుండా ఉంటాయి అనేది మెయిన్ అన్నమాట. అంటే ఉత్పత్తుల యొక్క నిల్వ సౌకర్యాలను పెంచడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి. అయితే దీంతో పాటుగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని కూడా మనం ఏదైతే ఇండియా ఉందో అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ గ్రీన్ ఎనర్జీలో ఇంకా ఆవిష్కరణలు రావాలని తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూద్దాము. రాబోయే రోజుల్లో బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. డిసెంబర్, జనవరి ఇలాంటివి ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రతిసారి ఏదో ఒక డిస్కషన్ మీద ఒపీనియన్ అనమాట. అంటే వీళ్ళు ఎవరైతే ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటారో వాళ్ళందరి నుంచి ఒపీనియన్ తీసుకోవటం, సూచనలు సలహాలు తీసుకోవటం, మన పని ఏంటిది, ఏ ఏ రంగాలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా అనేది సూచనప్రాయంగా తెలిసిపోద్ది. ఇక మన పని ఏంటిది, ఫిబ్రవరి 1కి బడ్జెట్ ఉంటుంది. ఇక బడ్జెట్లో దేనికి పెద్దపీట వేస్తారు, అగ్రికల్చర్కా, గ్రీన్ ఎనర్జీకా, సోలార్ పవర్కా, రియల్ ఎస్టేట్కా, ఇవన్నీ మనం చూడాలి. మనం చూసి రాబోయే రోజుల్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, డ్రోన్స్ అనుకోండి, వాటన్నిటికీ పెద్దపీట వేసే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది, ఆ కంపెనీలకు మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీలు మనం రాబోయే రోజుల్లో పెరుగుతాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు డ్రోన్లు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కంపెనీలు అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో డ్రోన్ల మీద బోర్డర్లో అనుకోండి ఎక్కడైనా సరే ఇప్పుడు డ్రోన్లు అనేది చాలా చాలా అయిపోయిందనమాట. అందుకని మనం ఏం చేయాలి, రాబోయే రోజుల్లో ఏ కంపెనీలకు ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందో చూసుకొని ఆ కంపెనీలు ఆ ప్రోడక్ట్లో మనము ఇన్వెస్ట్ చేయాలి. సింపుల్గా ఇది అనమాట. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.